అభివృద్ధికి నిలువుటెత్తు నిదర్శనంగా కనిపించే నికార్సైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కొనియాడారు. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లోని కన్నబాబు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆశ్రమాలలో వృద్ధులకు, చిన్నారులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాలనలో 2 సంవత్సరాలు కోవిడ్లో గడిచిపోయినప్పటికీ మిగిలిన 3 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని విశేషంగా అభివృద్ధి చేసి అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే నికార్సైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కాలాలు మారినప్పటికీ ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను పట్టిపీడిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో తొలగించి రాష్ట్రాన్ని తిరిగి బంగారుమయం చేయటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటంలో తామంతా ఆయన వెంట ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ, సర్పంచులు బెజవాడ సత్యనారాయణ, రామదేవు సూర్యప్రకాష్, ఎంపీటీసీ సారా రాజేష్, రాష్ట్ర మైనారిటీ విభాగం నాయకులు కరీం బాషా, తోటకూర శ్రీనివాస్, కొప్పిశెట్టి శివ, వైసీపీ సీనియర్ నాయకులు పుల్లా చందు, కడియాల చిన్నబాబు, నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షులు ఎం కృష్ణంరాజు, పెన్షనర్స్ విభాగం అధ్యక్షులు దవులూరి వెంకటరమణ, జాన్ ప్రభాకర్, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, కర్రీ చక్రధర్, పెద్దపూడి సతీష్, కోడినాగు, మండల మహిళా అధ్యక్షురాలు నల్ల రాణి, 3వ డివిజన్ మహిళా నాయకురాలు బాలి భువనేశ్వరి, కొప్పిశెట్టి భవానీ, కర్రీ లక్ష్మి, తిరగాటి లక్ష్మి, సవరం చిట్టిబాబు, 1వ డివిజన్ నాయకులు వాసిరెడ్డి సూరిబాబు, గింజాల నాగేశ్వరరావు, కొప్పిశెట్టి రమణ, పాకుర్తి వీరరాఘవులు, వాసిరెడ్డి రవి, సిద్ధ శివాజీ, వాసిరెడ్డి త్రిమూర్తులు, గొర్ల వీరబాబు, ఎస్ఆర్కే అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యాలయంలో మా నాయకులందరం కలిపి నిర్వహించాం. లాంగ్ లివ్ జగనన్న అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా పేద ప్రజల అభ్యున్నతి కోసం జీవితకాలం ఆయన పనిచేసే స్థాయిని, ఆయనకి ఆ హోదాని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తారు, ప్రతి మనిషికి ఒక జీవితాశయం ఉండాలి. నేను బతికి లేకపోయినా కూడా ఎప్పటికీ ప్రజల్లో చిరస్థాయిగా మా నాన్నలా ఉండిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కోవిడ్లో పోయినా వెనక్కి తిరిగి చూస్తే ఆయన వేసిన ముద్ర ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ పరిపాలన, అభివృద్ధికి ఒక నిదర్శనం లాంటి పరిపాలన మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని కువిమర్శలు చేసినా, ఎన్ని రకాలుగా ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా నిలువెత్తు ధైర్యంలాగా జగనన్న కనిపిస్తారు. ఇవాళ జగనన్న అంటేనే ఒక పేదల గుండె చప్పుడు వినే ఒక మహానాయకుడిలాగా మనకు కనిపిస్తారు. ఈ రోజున రాజకీయాల్లో ఎంతమంది ఆయన మీద దాడి చేస్తూ ఉన్నారో, ఎన్ని రకాలుగా ఆయన్ని తగ్గించాలని, అవహేళన చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. వీటన్నిటిని లెక్క పెట్టకుండా ఒకటే లక్ష్యం, నేను ప్రజల్లో ఉండాలి, ప్రజల పక్షాన పనిచేయాలి, ప్రజలతో కలిసి మమేకమై జీవితకాలం నేను ఆ తర్వాత తరాలకు కూడా గుర్తుండిపోయేలా ఉండాలనేదే జగనన్న ఆలోచనగా ఉంది. 2024 ఎన్నికల ఫలితాలను చూసి చాలామంది మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరిగిందని. నేను ఒకటే చెప్తా, చరిత్రలో చెడు చేసి ఓడిపోయిన నాయకుడు ఉంటాడు కానీ మంచి చేసి ఓడిపోయిన నాయకుడు ఉండడు. కానీ మీరు చూస్తే పురాణాలు చూసినా కుట్రలకు బలైపోయిన నాయకులు మాత్రం కనిపిస్తారు. ఇవాళ జగనన్న ఒక కుట్రకి, ఒక దుష్ప్రచారానికి ఎంత కష్టపడి పనిచేసినా కూడా బలైపోయిన పరిపాలనని ఎంత గొప్పగా చేసినా కూడా ఆయన నష్టపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.
అందుకే మేము చెప్తున్నాం, కష్టమైన నష్టమైన జగనన్నతో పాటు కలిసి పని చేస్తాం, కలిసి నడుస్తాం. తాటాకు చప్పుళ్ళకి బెదిరింపులకి భయపడిపోయేవాడు ఎవడో వైఎస్ఆర్ పార్టీలో లేడని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటే 10 మందికి సాయం చేయగలుగుతాం. మొన్ననే మీరు చూశారు, పేదల కోసం 17 మెడికల్ కాలేజీలు అంటే 17 బోధన ఆసుపత్రులు నిర్మాణం చేస్తే వాటన్నిటినీ కూడా ప్రైవేటుకి కట్టబెట్టి అదేదో తాము చాలా గొప్ప దార్శనికులమని విజనరీలని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే వాళ్ళ భజన తారాస్థాయికి చేరిపోయింది. కేవలం భజనే కాదు, మిగతా వాళ్ళని ఎదుటి పార్టీని భయభ్రాంతులు చేసి కొత్త రాజ్యాంగాలను సృష్టించి వాళ్ళ ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఇలాంటి కుతంత్రాలు ఎల్లకాలం సాగో. జగనన్న మేము ఒకటే చెప్తున్నాం, ఒక ధైర్యం, ఆయనకి ఉన్న ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేదు. అలాంటి ధైర్యవంతుడి వెనకాల మేమందరం ఉన్నందుకు ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి తరపున విష్ యూ హ్యాపీ బర్త్డే జగనన్న అని కోరుతున్నాం. ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో కానీ, అనాథాశ్రమాల్లో కానీ, అదేవిధంగా కొన్ని స్కూల్స్, ఇతర వార్డుల్లో కానీ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ పండ్లు పంపిణీ మొదలుకొని, భోజనాలు ఏర్పాటు చేయడం మొదలుకొని, వస్త్రాల పంపిణీ వరకు వివిధ కార్యక్రమాలన్నీ కూడా నియోజకవర్గంలో ఈరోజు మా నాయకులు అన్ని గ్రామాల్లోని, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో చాలా భారీగా చేస్తూ ఉన్నారు. చాలా సేవా కార్యక్రమాలు నేను కూడా పాల్గొంటూ ఉన్నాను.